హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పీకేఎల్ సీజన్ 12 టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ లిస్ట్ చూడబోతున్నాం. ఈ లిస్ట్ లో ఉన్న అందరు ప్లేయర్స్ మినిమం 1 crore ప్లస్ శాలరీగా తీసుకుంటున్నారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు తీసుకుంటున్న శాలరీ ఎంతో చూసేద్దామా? నెంబర్ 10 నితిన్ ధన్కర్. నితిన్ ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ 1 crore కి పర్చేస్ చేశారు. తన లాస్ట్ సీజన్ లో బెంగాల్ వారియర్స్ కి ఆడాడు అండ్ 14 మ్యాచెస్ లో 118 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 6 సూపర్ టెన్స్ ఉన్నాయి. తనకి ఇంజురీ అవ్వడం వల్ల అన్ని మ్యాచెస్ ఆడలేదు. నెంబర్ 9 సచిన్ తన్వర్. సచిన్ ని పునరుపల్టంటే 1.058 crore కి పర్చేస్ చేశారు. లాస్ట్ సీజన్ లో తమిళ తలావస్ కి ఆడాడు అండ్ 17 మ్యాచెస్ లో 82 రేట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సూపర్ టెన్స్ ఉన్నాయి. నెంబర్ 8 గుమాన్ సింగ్. గుమాన్ సింగ్ ని యూపీ వెదర్స్ టీమ్ 1.073 crores కి పర్చేస్ చేశారు. లాస్ట్ సీజన్ గుజరాత్ టీమ్ లో ఆడాడు అండ్ 22 మ్యాచెస్ లో 159 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 6 సూపర్ టెన్స్ ఉన్నాయి. నెంబర్ 7 యోగేష్ దహియా. యోగేష్ ని బెంగళూరు బుల్స్ టీమ్ 1.125 crores పెట్టి పర్చేస్ చేశారు. తన లాస్ట్ సీజన్ దబాంగ్ ఢిల్లీ టీమ్ లో ఆడాడు అండ్ 22 మ్యాచెస్ లో 75 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హైఫైస్ ఉన్నాయి. నెంబర్ 6 నవీన్ కుమార్. నవీన్ ని హర్యానా టీమ్ 1.20 crores పెట్టి పర్చేస్ చేశారు. తన సీజన్ 6 నుండి 11 వరకు ఢిల్లీకి ఆడాడు. పీకేఎల్ 11 లో 16 మ్యాచెస్ లో 97 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 సూపర్ టెన్స్ ఉన్నాయి. నవీన్ ని దబాంగ్ ఢిల్లీ టీమ్ సీజన్ 6 లో ఎన్వైపీగా తీసుకుంది. తన ఫస్ట్ సీజన్ లోనే 177 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఢిల్లీ టీం ఫస్ట్ 5 సీజన్స్ లో ప్లే ఆఫ్ రీచ్ అవ్వలేదు. నవీన్ ఢిల్లీకి ఆడిన ప్రతి సీజన్ అంటే సీజన్ 6 నుండి 11 వరకు ఢిల్లీ ప్లే ఆఫ్ రీచ్ అయింది అండ్ సీజన్ 8 లో నవీన్ 210 పాయింట్స్ స్కోర్ చేసి ఢిల్లీ ఛాంపియన్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేశాడు. నెంబర్ 5 అర్జున్ దేశ్వాల్. అర్జున్ ని తమిళ తలావస్ టీమ్ 1.405 crore కి పర్చేస్ చేసింది. అర్జున్ సీజన్ 6 లో యూమా టీం నుండి డెబ్యూ చేశాడు. సీజన్ 8 నుండి 11 వరకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ లో ఉన్నాడు. సీజన్ 9 లో జైపూర్ వినడానికి కీ రోల్ ప్లే చేశాడు. తమిళ తలావస్ టీం అర్జున్ ని ప్లే చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ హెడ్ కోచ్ సంజీవ్ పైలన్ లాస్ట్ సీజన్ జైపూర్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు అండ్ అర్జున్ జైస్వాల్ ప్లేయర్ గా ఉన్నాడు. ఆ కాంబినేషన్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. అర్జున్ లాస్ట్ సీజన్ లో 23 మ్యాచెస్ ఆడి 230 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 10 సూపర్ టెన్స్ ఉన్నాయి. నెంబర్ 4 అంకిత్ జగ్లాన్. అంకిత్ ని పాట్నా పైరట్స్ టీమ్ ఎఫ్ఎం యూజ్ చేసి తీసుకుంది. తన ప్రైస్ 1.573 crores గా ఉంది. ఆక్షన్ లో హర్యానా టీం తన కోసం 1.573 crore బిడ్ చేసింది. బట్ పాట్నా ఎఫ్ఎం యూజ్ చేయడం వల్ల ఈ సీజన్ లో అంకిత్ పాట్నాకి ఆడతాడు. లాస్ట్ సీజన్ లో తన 25 మ్యాచెస్ లో 17 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 హైఫైస్ ఉన్నాయి. అంకిత్ లాస్ట్ సీజన్ టాప్ 2 డిఫెండర్ గా ఉన్నాడు. నెంబర్ 3 ఆషు మాలిక్. ఆషుని దబాంగ్ ఢిల్లీ టీం ఎఫ్ఎం యూజ్ చేసి తీసుకుంది. తన ప్రైస్ 1.90 crore గా ఉంది. ఆక్షన్ లో బెంగాల్ వారియర్స్ టీం ఆషు కోసం 1.90 crores బిడ్ చేసింది. బట్ ఢిల్లీ ఎఫ్ఎం యూజ్ చేయడం వల్ల తను ఈ సీజన్ లో ఢిల్లీకి ఆడతాడు. లాస్ట్ సీజన్ లో తను 23 మ్యాచెస్ లో 262 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 18 సూపర్ టెన్స్ ఉన్నాయి. ఆషు లాస్ట్ సీజన్ లో టాప్ రేటర్ గా ఉన్నాడు. నెంబర్ 2 దేవాంగ్ దలాల్. దేవాంగ్ దలాల్ ని బెంగాల్ వారియర్స్ టీం 2.205 crores కి పర్చేస్ చేసింది. దేవాంగ్ సీజన్ 9 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుండి డెబ్యూ చేశాడు. తన 5 మ్యాచెస్ లో కేవలం 4 పాయింట్స్ స్కోర్ చేశాడు. సీజన్ 10 లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. సీజన్ 11 లో పాట్నా పైరట్స్ కి ఆడి 25 మ్యాచెస్ లో 301 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 18 సూపర్ టెన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో దేవాంగ్ టాప్ రైటర్ గా ఉన్నాడు. నెంబర్ 1 మొహమ్మద్ రజా షాద్లు. షాద్లుని గుజరాత్ టీం 2.23 crores కి పర్చేస్ చేసింది. షాద్లు సీజన్ 8 లో పాట్నా పైరట్స్ టీం నుండి డెబ్యూ చేశాడు. డెబ్యూ సీజన్ లో 94 పాయింట్స్ స్కోర్ చేసి పాట్నా ఫైనల్స్ కి రీచ్ అవ్వడంలో కీ రోల్ ప్లే చేశాడు. సీజన్ 9 లో 89 పాయింట్స్ స్కోర్ చేసినప్పటికీ పాట్నా ప్లే ఆఫ్స్ కి రీచ్ అవ్వలేదు. సీజన్ 10 లో పుణె టీం కి ఆడి 99 ట్యాకిల్ పాయింట్స్ అండ్ 27 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ లో 24 మ్యాచెస్ ఆడి 82 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హైఫైస్ ఉన్నాయి అండ్ 57 రైట్ పాయింట్స్ స్కోర్ చేసి హర్యానా టైటిల్ వినడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ సీజన్ 11 లో షాద్లు టాప్ డిఫెండర్ గా ఉన్నాడు.